Okay friends, today we are going to discuss about topic called as nephrotic syndrome. Nephrotic syndrome అంటే ఇక్కడ మోస్ట్ కామన్లీ ద డ్యామేజింగ్ పార్ట్ ఆఫ్ ద గ్లోమరులస్ ఇస్ పోడోసైట్. పోడోసైట్ అనేది డ్యామేజ్ అవుతుంది. పోడోసైట్ అనేది డ్యామేజ్ అవ్వగానే మనకి చార్జ్ బ్యారియర్ అనేది పోతుంది. బ్యారియర్ చార్జ్ బ్యారియర్ ఫర్ ద ఫిల్ట్రేషన్ అనేది పోతుంది. సో చార్జ్ బ్యారియర్ అనేది పోయింది కాబట్టి మనకి ప్రోటీన్ లీకింగ్ అనేది జరుగుతుంది. లీక్ ప్రోటీన్ లీక్ అనేది జరుగుతుంది. హౌ మచ్ ప్రోటీన్? మోర్ దెన్ 3.5 గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ అనేది లీక్ అవుట్ అవుతుంది. సో మోర్ దెన్ 3.5 గ్రామ్ పర్ డే ప్రోటీన్ అనేది లీక్ అవుట్ అయింది కాబట్టి దిస్ లీడ్ టు ఫస్ట్ వన్ ఎడిమా. ఓకే, అండ్ సెకండ్ వన్ వాట్ ఆర్ ద ప్రోటీన్స్ లాస్? ఆల్బ్యూమిన్ లాస్ అయిపోతుంది. సెకండ్ వన్ ప్లాస్మినోజన్ లాస్ అయిపోతుంది. ఫోర్త్ వన్ ప్రోటీన్ సి అండ్ ప్రోటీన్ ఎస్ లాస్ అయిపోతుంది. ఫిఫ్త్ వన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ తక్కువైపోతుంది. సిక్స్త్ వన్ యాంటీథ్రాంబిన్ 3 కూడా తక్కువైపోతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డిక్రీస్డ్ డ్యూ టు ప్రోటీన్ లాస్. సో మనకి ఏంటిది? దీస్ లీడ్ టు స్టిమ్యులేషన్ ఆఫ్ లివర్ స్టిమ్యులేషన్ అయ్యి మనకి ప్లాస్మా ప్రోటీన్ సింథసిస్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ ఫర్దర్లీ ఇట్ ఆల్సో స్టిమ్యులేషన్ ఆఫ్ లైపోజెనెసిస్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? లైపోజెనెసిస్ వల్ల ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇంక్రీజ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యాటీ క్యాస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద యూరిన్. అంతేకాకుండా సో ఫ్యాటీ క్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద యూరిన్ లీడింగ్ టు ఫ్రాతీ యూరిన్. ఆల్బుమిన్ లాస్ కదా, దిస్ లీడ్ టు ఫ్రాతీ యూరిన్, fatty acids in the urine and increased cholesterol in the serum. So, if fatty acids in the urine appear with the Maltese cross sign. ఇది మనం క్యాస్ అనే టాపిక్లో డిస్కస్ చేసినాం. ఇట్లుంటాయి క్యాస్. యూరినరీ క్యాస్ ఆర్ సీన్ లైక్ దిస్. దిస్ ఇస్ ఫ్యాటీ క్యాస్ ఆర్ మాల్టేస్ క్రాస్ సైన్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేది పెరుగుతాయి. విచ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ ఇంక్రీస్డ్ ఫైబ్రినోజన్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంక్రీజ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అండ్ ఫైబ్రినోజన్స్ అనేది పెరగడం వల్ల దిస్ లీడ్ టు యాంటీథ్రాంబిన్ 3 తక్కువైపోయింది, ప్రోటీన్ ఎస్ ప్లాస్మినోజన్ కూడా తక్కువైపోయింది, అండ్ ఫైబ్రినోజన్ పెరిగింది, ప్లేట్లెట్ అగ్రిగేషన్ పెరిగింది. ఆల్ టుగెదర్ దిస్ లీడ్స్ టు హైపర్ కోఆగులేషన్, డివిటి, రీనల్ వెయిన్ థ్రాంబోసిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ ఎవ్రీథింగ్. ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తక్కువైంది కాబట్టి దిస్ లీడ్ టు ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, ఇన్ఫెక్షన్, హైపర్ కోఆగులబిలిటీ, డివిటి, ఆర్విటి, ప్లేటెట్ అగ్రిగేషన్, ఫైబ్రినోజన్, ఇంక్రీస్ కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రోతీ యూరిన్, మాల్టేస్ క్రాస్ సైన్, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డిక్రీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ డిక్రీస్, యాంటీథ్రాంబిన్ 3 డిక్రీస్, ప్లాస్మినోజన్, ఆల్బ్యూమిన్ అండ్ ఫైనల్లీ లీడ్స్ టు ఎడిమా. సో టైప్స్ దగ్గరకు వచ్చేసరికి నార్మల్గా మనకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ లెక్క డివైడ్ అయింది. ప్రైమరీ దాంట్లో మినిమల్ చేంజ్ డిసీజ్, సెకండరీ దాంట్లో మినిమల్ చేంజ్ డిసీజ్. ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోనెఫ్రైటిస్, membranous nephropathy. It is also called as membranous glomerulonephritis or membranous glomerulonephritis. It is associated with amyloidosis related nephropathy కావచ్చు, లేదంటే డయాబెటీస్ mellitus related nephropathy కూడా కావచ్చు. ఇవి రెండిట్లలో we see podocyte effacement. Okay, now coming to first one, that is minimal change disease. First we have to start with minimal change disease, MCD అని చెప్పేసి అంటారు. మినిమల్ చేంజ్ డిసీజ్లో మనకి we will have primary minimal change disease and secondary minimal change disease. ప్రైమరీ మినిమల్ చేంజ్ డిసీజ్ అనేది ఇడియోపతిక్ వల్ల అవుతుంది. ఇడియోపతిక్ అన్నోన్ కాజ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as lipoid nephrosis. ఎందుకంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుందో we will get to know at the end. అయితే మనకి ఇడియోపతిక్ ఎనీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ or immunization, recent immunization and immune stimulus, any immune stimulus or immunization or infection or idiopathic వల్ల మనకి ప్రైమరీ కావచ్చు. అండ్ సెకండరీ అనేది రేర్ కాజెస్, ఎందుకంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై లింఫోమా రిలీజెస్ సైటోకైన్స్ రిలీజ్ టు మినిమల్ చేంజ్ డిసీజ్. సైటోకైన్స్ వల్ల మనకి పోడోసైట్ అనేది డ్యామేజ్ అవుతుంది, దేర్ బై కాజింగ్ MCD. So these are the causes for primary and secondary minimal change disease. So what are the changes seen in the glomerulus? ఇక్కడ గ్లోమరులస్లో మనకి పోడోసైట్ ఫుడ్ ప్రాసెస్ అనేది
effacement of the podocyte root process is the first one. Glomerulus looks normal. Okay, glomerulus look normal, and immunofluorescence is absent immunofluorescence, and podocyte is effaced, and fat deposits in proximal tubule. So it is called as a lipoid nephrosis అనేది ఎందుకని అంటారు, ఎందుకంటే fat deposition happens in proximal tubule, PT. Okay, so this is about minimal change disease. These are the causes అనేది చాలా important. Immunization is the most commonly asked question. Next, coming to second M, that is membranous nephropathy or membranous glomerulonephritis అని చెప్పేసి కూడా అంటారు. అయితే membranous glomerulonephritis has two causes. ఇది కూడా ప్రైమరీ కాజ్ ఉంటుంది, సెకండరీ కాజ్ ఉంటుంది. ప్రైమరీ కాజ్ ఇస్ డ్యూ టు ఫాస్ఫోలైపేస్ A2కి సంబంధించిన phospholipase A2 receptors against phospholipase A2 receptor present on the podocyte. దాని మీదకి యాంటీబాడీస్ అనేది వేస్తాయి. యాంటీబాడీస్ against the phospholipase A2 receptors on the podocyte. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దీస్ కాజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రగ్స్ వచ్చేసరికి NSAIDs, gold and penicillamine. NSAIDs, gold and penicillamine. These are the drugs causes. Second is solid tumors and infections, same as in MPGN లో HBV and HCV. MPGN type 1 లో HBV and HCV, and DPGN లో, in DPGN it is associated with SLE and syphilis. So HBV, HCV, syphilis, SLE and solid tumors, gold, NSAIDs and penicillamine. These are most commonly asked. ఇవి most commonly asked. It is related with membranous nephropathy. అయితే HPV, HCV, syphilis, SLE కూడా most commonly asked. Finally, everything leads to glomerulus లో మనకి diffuse thickening and it is uniform. ఇది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ థిక్నింగ్ ఆఫ్ ద గ్లోమరులస్ అని క్వశ్చన్లో ఇస్తాడు. ఆర్ ఇమ్యూనోఫ్లోరసెన్స్ తీసుకుంటే we will see granular immunofluorescence is seen with membranous nephropathy. And ఇక్కడ deposits on electron microscopy, deposits are seen in subepithelial region. Subepithelial deposits అని కనబడుతుంది. How it is seen? It is spike and dome pattern. డోమ్ ప్యాటర్న్ దేంట్లో ఉంటుంది? PSCN లో ఉంటుంది. స్పైక్ అండ్ డోమ్ ప్యాటర్న్ దేంట్లో ఉంటుంది? membranous nephropathy లో ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ యాజ్ ఇట్ ఈస్ ఎ నెఫ్రోటిక్ సిండ్రోమ్ మనకి ప్రోటీన్ లాస్ అయితే లేస్ ఫర్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ DVT అండ్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ RVT. ఓకే, DVT అండ్ RVT రిస్క్ ఉంటుంది. స్పైక్ అండ్ డోమ్ ప్యాటర్న్ ఆఫ్ ద సబ్ఎపిథెలియల్ డిపాజిట్స్ యూనిఫామ్. దిస్ యూనిఫామ్ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాజెస్ phospholipase A2 on the podocyte, receptors, antibodies against the receptors, NSAIDs, gold, penicillamine, solid tumors, HPV, HCV, syphilis and SLE. These are the causes. Now coming to third one, that is focal segmental glomerulonephritis. Focal segmental glomerulonephritis is most common in black population. Most common ఉంటుంది. ఇక్కడ కూడా టూ కాజెస్ ఉంటాయి. ప్రైమరీ కాజ్ ఒకటి, సెకండరీ కాజ్ ఒకటి. ప్రైమరీ కాజ్ ఆఫ్ ద నెఫ్రోటిక్ సిండ్రోమ్ కాజ్డ్ బై ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోనెఫ్రైటిస్ ఇస్ ఇడియోపతిక్. అదే సెకండరీ కాజెస్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఆర్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. ఫస్ట్ వన్ HIV, హీరోయిన్, ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, ఒబీస్ పేషెంట్స్ అండ్ సికిల్ సెల్ డిసీజ్, ఒబీస్, ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్, IFN ట్రీట్మెంట్, HIV అండ్ హీరోయిన్. అలాంగ్ విత్ కంజెనిటల్ డిసీజ్ వాళ్ళకు కూడా వస్తాయి. కంజెనిటల్లీ డిసీజ్ అక్వైర్ చేసిన వాళ్ళకు కూడా వస్తుంది. కంజెనిటల్ మాల్ఫార్మేషన్ వాళ్ళకు కూడా వస్తుంది. అంటే అసోసియేటెడ్ విత్ హైపర్ టెన్షన్. హీరోయిన్, HIV, hypertension, interferon treatment, obese and sickle cell disease. This is the most important, most commonly asked question. At the focal segmental glomerulonephritis, it is associated with sickle cell disease, obese people, interferon, heroin and HIV and idiopathic. అయితే finally all these lead to CKD. All these lead progresses to CKD. అయితే what are the features in glomerulus? features ఏంటిదంటే మనకి ఫస్ట్ podocyte is effacement of the podocyte. Next glomerulus is sclerosis,
అండ్ హయలనోసిస్, ఎందుకంటే నేమ్లోనే ఎఫ్ఎస్జిఎస్ ఫోకల్ సెగ్మెంట్ గ్లోమరులర్ స్క్లీరోసిస్. సో స్క్లీరోసిస్ అండ్ హైలోసిస్ ఆఫ్ ద గ్లోమరులర్ బేస్మెంట్ మెంబ్రేన్. అండ్ ఇక్కడ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అనేది చూస్తే నార్మల్లీ ఇమ్యూనోఫ్లోరెసెంట్ ఈస్ absent. There is absent immunofluorescence. Later there is deposition of immunofluorescence. Sometimes there we can see immunofluorescence, which is granular immunofluorescence is seen. Okay, సో దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ఎస్జిఎస్. ఎఫ్ఎస్జిఎస్లో కూడా మనకి కాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్బివి హెచ్సివి అనేది ఇస్ సీన్ ఇన్ బోత్ ఎంపీజీ అండ్ టైప్ 1 అండ్ డి మెమ్బ్రేనస్ నెఫ్రోపతి. అండ్ డిపిజిఎన్లో ఎస్ఎల్ఏ ఉంటుంది అండ్ మెమ్బ్రేనస్ నెఫ్రోపతిలో కూడా ఎస్ఎల్ఏ ఉంటుంది. బోత్ ఆర్ సెకండరీ కాజెస్. నౌ కమింగ్ టు ఎఫ్ఎస్జిఎస్ దగ్గరికి వచ్చేసరికి హెచ్ఐవి, హైపర్టెన్షన్, హీరోయిన్, దీస్ 3 హెచ్ఎస్, ఇంటర్ఫెరాన్, obesity, sickle cell disease. These are the most commonly asked questions, FSGS. Now coming to amyloidosis. Amyloidosis related nephrotic syndrome. ఏమవుతుందంటే నార్మల్గా అమైలాయిడోసిస్లో మనకి కిడ్నీ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్ ఆర్గన్. కిడ్నీ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్ ఆర్గన్. అయితే అమైలాయిడోసిస్ ఈస్ డ్యూ టు క్రోనిక్ కండిషన్స్ కానీ ఆర్ క్రోనిక్ డయాలసిస్. అంటే CKD పేషెంట్స్ హూ ఆర్ అండర్గోయింగ్ డయాలసిస్ ఫర్ ఎ క్రోనిక్ పీరియడ్ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ అమైలోడోసిస్. మోస్ట్ కామన్లీ ఇంజ్యూర్డ్ ఆర్గన్ ఇస్ కిడ్నీ. ఇక్కడ వ్యాక్సీ అపిరెన్స్ ఆఫ్ ద కిడ్నీ. అండ్ ఇక్కడ అమైలోడోసిస్ అంటే వాట్ టైప్ ఆఫ్ అమైలాయిడ్ ఇస్ డిపాజిటెడ్, ఏ టైప్ ఆఫ్ అమైలాయిడ్ అండ్ ఏఎల్ టైప్ ఆఫ్ అమైలాయిడ్. ఏఎల్ అంటే లైట్ చైన్స్ అంటే కాపా ఆర్ లాంబ్డా టైప్ ఆఫ్ లైట్ చైన్స్. ఏ ప్రోటీన్, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ protein is deposited. And AL type of light chains, that is kappa or lambda light chains అనేది deposited in mesangium. ఇది చాలా ఇంపార్టెంట్. మీసాంజియల్ ఎక్స్పాన్షన్లో మనకి ఇది అవుతుంది. సో వాట్ ఆర్ ద స్టెయిన్స్? నార్మల్లీ అమైలాయిడ్ మీద మనం కాంగో రెడ్ స్టెయిన్ వేసి in the presence of non-polarized light చేస్తే we can see red or orange feature. Amyloidosis మీద if we see with non-polarized light తో చూస్తే it will see apple green birefringence. And amyloidosis on H&D లో చూస్తే amyloidosis seen in హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్. హెచ్ఎండిలో చూస్తే పింక్ అమైలాయిడ్ లెక్క కనబడుతుంది. ఓకే, పింక్ అమార్ఫస్ మెటీరియల్ సీన్ ఆన్ హెచ్ఎండి. పోలరైజ్ లైట్లో యాపిల్ గ్రీన్ బైరిఫరెన్స్, నాన్ పోలరైజ్ లైట్లో రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ అమైలాయిడ్స్ ఆన్ కాంగో రెడ్ స్టెయిన్. సో దిస్ ఇస్ ద ఫీచర్స్ ఆఫ్ అమైలాయిడ్. అండ్ అమైలాయిడ్ deposits are seen in a mesangial expansion. Now coming to finally the most important one, the most common cause of CKD in USA, that is diabetes mellitus related nephropathy. ఇక్కడ diabetes mellitus is the most common cause of CKD in USA. అయితే diabetic mellitus patient causes అంటే ఒకవేళ అన్ట్రీటెడ్ డయాబెటీస్ కానీ ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కానీ హైపర్ గ్లైసీమియా అవుతుంది. హైపర్ గ్లైసీమియా కాజెస్ నాన్ ఎంజైమాటిక్ గ్లైకేషన్ ఆఫ్ టిష్యూ proteins, non-enzymatic glycation of tissue proteins అవుతుంది. These lead to segmental podocyte effacement అనేది జరుగుతుంది. These lead to finally first one, mesangial expansion and glomerular basement membrane thickening. So thereby ఏమవుతుంది, increase permeability of glomerular basement membrane. దీనివల్ల ఏమవుతుంది, this lead to increase protein loss in urine. సో ఏమవుతుంది, urine albumin by creatinine ratio will increase. ఎందుకంటే albumin levels in the urine is more than the creatinine. ఇది ఫస్ట్ పాయింట్. Increase permeability of the GBM leading to increased protein loss. Now second one ఏంటిదంటే, this causes hyperfiltration, increase GFR, lead to
glomerular hypertension అని అంటారు. Glomerular hypertension. And this lead to hypertrophy, hypertension, and the scarring of the glomerulus. Hypertrophy, hypertension, and the scarring of the glomerulus, leading to sclerosis, nodular lesions, and eosinophils. This is called as a Kimmel-Steele-Wilson lesion. Kimmel-Steele-Wilson lesion is the most characteristic features of diabetic mellitus related nephropathy. Okay, this is about diabetic nephropathy. Diabetic nephropathy ఏంటిదంటే it is the most common cause of the CKD in the USA. Uncontrolled diabetes causes hyperglycemia. దీనివల్ల non-enzymatic glycation of the tissue proteins leading to segmental podocyte effacement. Segmental podocyte effacement వల్ల ఏమవుతుంది, mesangial expansion and glomerular basement membrane thickening అనేది జరుగుతుంది. These lead to increased permeability of the glomerular basement membrane. సో పర్మేబిలిటీ పెరిగింది కాబట్టి increased protein loss in the urine leading to increased albumin by creatinine ratio of the urine. Next, coming to increased permeability కాబట్టి hyperfiltration, increased CFR, glomerular hypertension leading to hypertension, hypertrophy, and scarring of the glomerulus leading to sclerosis, nodular lesions, and eosinophilic lesions. This is the most important. So leading to Kimmel-Steele-Wilson lesions అని చెప్పేసి అంటారు. అయితే this Kimmel-Steele-Wilson lesion is the most characteristic of the diabetic mellitus related diabetic nephropathy. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఇక్కడ మనకి మీసాంజియల్ ఎక్స్పాన్షన్, గ్లోబులర్ మెంబ్రేన్ థిక్నింగ్ అనేది జరుగుతుంది. ఇది రీనల్ రీమోడలింగ్ అవుతుంది. దిస్ రీమోడలింగ్ ఈస్ ఇన్హిబిట్ రీమోడలింగ్ బై ACE inhibitors and ARBs. It is renoprotective. So these are the types of primary and secondary nephrotic syndrome, and these are the features of each nephrotic syndrome. And risk factors అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ కామన్లీ ద క్వశ్చన్లో హింట్ ఇచ్చేది ఇదే. FSGSలో ఇట్ ఈస్ రిలేటెడ్ టు HIV, హీరోయిన్, ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్, ఒబేస్ అండ్ సికిల్ సెల్ డిసీజ్ అండ్ హైపర్టెన్షన్. అదే మెంబ్రేనస్ నెఫ్రోపతిలో ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ గోల్డ్ పెన్సిలమైన్, NSAIDs, HBV, HCV, సిఫిలిస్, SLE. అదే మెంబ్రేనస్ నెఫ్రోపతిలో అయితే ఆల్ ఐస్ 4 ఐస్ అని వస్తాయి. దట్ ఈస్ ఇడియోపతిక్, ఇన్ఫెక్షన్, ఇమ్యునైజేషన్ అండ్ immunity stimulus. Okay, thank you for your patience listening.